కాంగ్రెస్ అని బీజేపీ గెలిపియాలి. ఏమున్నది ఏం గెలిపిస్తారు? మీరు కాంగ్రెస్ బీజేపీ అని రెండు ఇసిరితే మళ్ళీ రెండిట్లో ఎవరని స్పష్టంగా చెప్పండి. వీళ్ళు వస్తారు, వీళ్ళైతే బాగుంటారు, ఎందుకు బాగుంటారు? బీజేపీలో అయితే ఉన్నది క్యాండిడేట్ ఉన్నారు, కాంగ్రెస్లో లేదు. కాంగ్రెస్ ఎక్కువ అభిమానం ఉంది కానీ కాంగ్రెస్ లేదు. బీజేపీకి క్యాండిడేట్లు ఉన్నారు ఎక్కువ. కాంగ్రెస్లో సీఎం కరెక్ట్ ఉంటే ఏం కాకపోతుంటే సీఎం కరెక్ట్ లేక రేవంత్ రెడ్డి అని వాళ్ళందరూ చెప్తున్నారు. కరెక్టే రేవంత్ రెడ్డి ఉండే కానీ కరెక్ట్ వాళ్ళ దాంట్లో కొన్ని కట్టుబాట్లు అవుతున్నాయి కదా, అది లేకపోతే ఉంటుండే. అది అంటే వాళ్ళలో కొట్లాట జరగడమే బాగాలేదు. బట్టి ఉత్తము, జానారెడ్డి, రేవంత్ రెడ్డి ఇంతమంది ఉన్నారు, హనుమంతరావు వాళ్ళంతా వాళ్ళదే లొల్లి పెట్టుకుంటారు, వాళ్ళు చేసుకుంటారు. కరెక్ట్ ఏకమై లేకనే కదా కాంగ్రెస్కు అభిమానాలు ఉన్నారు, మస్తు ఉన్నారు కానీ లేదు కదా. మరి బీజేపీలో అలాంటి గొడవలు లేవా? అరవింద్కి, బండి సంజయ్కి గొడవలు లేవా? అంతగానం లేవు కదా, ఇంతగానం లేవు కదా. కాబట్టి బీజేపీ వస్తేనే బాగుంటుంది ఈసారి అని మీరు అంటున్నారు. గవర్నమెంట్ అది ఉన్నది కదా, వాళ్ళే పాస్ చేస్తేనే కదా ఏది పైన సెంట్రల్. కాబట్టి ఈసారి బీఆర్ఎస్ బదులు బీజేపీ రావాలనేది మీ ఒక ఆటో డ్రైవర్గా మీ ఇంటెన్షన్ అంతే. అయితే ఈ 10 ఏళ్ళైంది తెలంగాణ వచ్చి, మీరు మామూలు నియోజకవర్గం కాదు, ఇది విఐపి నియోజకవర్గం, సీఎం అందించిన నియోజకవర్గం. 10 ఏళ్లలో మీరు ఎలాంటి తేడా చూడలేదా? మీరు ఇక్కడ చేసిండు, ఇక్కడ కౌన్సిలర్ చేసిండు అంతే. చేసిన ఒక ఊరైతే అన్ని ఊళ్ళలో కావాలి కదా. ఈ తుప్రాన్లో మీరు నివసిస్తారు, మీరు తుప్రాన్ వాసి. తుప్రాన్లో సీఎం కేసీఆర్ ఏం చేశాడని మీరు చూశారు? సీఎం ఏం చేయలేడు, కౌన్సిలర్ చేయించాడు. సీఎం ఏం అంతా చేయలేడు, కౌన్సిలర్ ఉన్నప్పటికే నాకు గెలిపించాడు అని చెప్పేసి ఆయన రవీందర్ రెడ్డికి చేయించిండు కౌన్సిలర్ ఆయన. అంతేగాని ఇంకోటి రవీందర్ రెడ్డి ₹1,00,000 తీసుకొని డబుల్ బెడ్రూమ్ వీళ్ళు ఇస్తున్నాడు, లంచాలు తీసుకున్నాను అంటే లేదు. ఆయన ఇంకా రూపాయి ఖర్చు పెట్టి చేపిస్తాడు కానీ అట్లా ఏం లేదు. ఆయన ఉన్నప్పటికీ ఇంత డెవలపింగ్, తుప్రాన్ డెవలపింగ్, ఇంత మున్సిపల్ ఆఫీసు, అవి మార్కెట్, బిర్కెట్ అవన్నీ అయిపోయినాయి అంతే. ఇప్పుడు రవీందర్ రెడ్డి బీఆర్ఎస్కి సంబంధించిన లీడర్ కదా, మరి మీరేమో బీఆర్ఎస్ రాకూడదు, బీజేపీ రావాలని అంటున్నారు. కరెక్టే, అని ఒక్కతనే కాదు కదా, అంత రావాలని అంటున్నాం మనం. ఒక్కతనే కాదు కదా, అంత రావాలని చూస్తున్నాం. ఏమో ఇక్కడ బీఆర్ఎస్ చెందిన మున్సిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్ ఏమో బాగా పనిచేస్తున్నాడు అని అంటున్నారు. మరి బయట రాష్ట్రంలో ఏమో బీఆర్ఎస్ వద్దు, బీజేపీ రావాలని అంటున్నారు. అంతే, బీజేపీ ఇక బాగా తేడా కొడుతుంది. ఇది ఎందుకు తేడా కొడుతుంది? బీఆర్ఎస్ బాగా పనిచేస్తుందని చెప్తారు. బీఆర్ఎస్ కాదు, ఆయన ఖర్చు పెట్టి చేపిస్తుండే, ఆయన రవీంద్ర రెడ్డి ఖర్చు పెట్టి చేపిస్తుండే. ఇందాక ఒక ఆయన అయితే ₹1,00,000 తీసుకున్నాడు, నాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నట్టు ఇవ్వలేదు. కాకపోతే ఆయన రాకపోతే ఇది వేరే మాట మాట్లాడనొచ్చు కానీ ఆయన ఉన్నప్పటికే డెవలపింగ్ మార్కెట్ అయింది, అది ఆఫీస్ అయింది, ఇంత రోడ్ అయింది, లొల్లి లేదు, డిస్టర్బెన్స్ ఏది లేదు, అంత సౌకర్యం మంచిగా అయింది. బాగున్నట్టే కదా లెక్క. అయ్యో బాగున్నా అంటే ఆయన చేసిన అన్ని ఊళ్ళలో కాదు. ఇప్పుడు మా దొంతిలో అంటే మీరేం చెప్తున్నారంటే శివంపేట మండలం చూడుతురా, శివంపేట మండలం రా, తూప్రాన్ మండలం కాదు, శివంపేట మండలం రా. ఒక్క ఊళ్ళో ఒక్క రోడ్డు లేదు, ఏది లేదు, మోరీ లేదు, ఏం లేదు. అట్లా మాట నేను అనేది. ఒకటి తూప్రాన్ అంటే కాదు, పక్క ఊళ్ళలో చూడాలి కదా. ఊళ్ళో ఇక్కడ బీఆర్ఎస్ చేసింది ఏం లేదు, రవీందర్ గౌడ్ చేస్తున్నాడు కాబట్టి ఇది వ్యక్తిగతం అంటారు మీరు. అంతే మాకు అదే మళ్ళీ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.